పల్లపు రాజు. అయితే నాకు గుడిసింది సార్. అయితే గరీబులకు సాయం చేయాలా. అయితే మాకు ఇల్లు లేదు, ఏం లేదు, గుడిసింది. పేదవాళ్ళకి ఇవ్వాలా, బిల్డింగ్లు ఇవన్నీ ఉన్నోళ్ళకి ఇవ్వాలా. ఇలా ఇక్కడ నీళ్ళ సౌకర్యం లేదు. మేము ఒడ్డరి సంఘం నుంచి మాట్లాడినాం, వాళ్ళు ఉన్నారు కానీ మాకు ఏ రెస్పాన్స్ మాకు ఇవ్వలేరు, మాకు ఏం తెలియదు. ఇక్కడ వాటర్ సౌకర్యం ఏమి కూడా లేదు సార్. మీరు దయచేసి మాకు గరీబులకు సాయం చేయాల. బిల్డింగ్లో ఇల్లు నాకు న్యాయం కాదు సార్. ఇవ్వద్దు సార్, అది మీకు తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఇక్కడ వాటర్ సౌకర్యం ఏమి లేదు. ఓకే, థ్యాంక్స్ తమ్ముడు. అమ్మ కూడా నా ముగ్గురు అన్నలు చెప్పమ్మా, నీ పేరేంది? ఎన్ని రోజులు వచ్చి? 2 నెలలే. ఎట్లుందమ్మా ఇక్కడ? ఇక్కడ నీళ్లు వాతావరణం లేవు, నీళ్ళు లేవు, ఏం లేవు. బయట కడిగిపోతే రానిస్తలేరు, చేయనిస్తలేరు. కరెంట్ సౌలత్ ఉందా? కరెంట్ సరత్ లేదు. కొనలేసుకున్నాం. ఓకే, కొనలేసుకున్నాము. అందరు ఉన్నారు రూమ్లో ఇప్పుడు ప్రజెంట్? ఉన్నాం, 15 మంది ఉన్నాం. వడ్డకాలలో 15 మంది ఉన్నారు. 15 మంది ఉన్నాం. ఎవరన్నా అధికారులు వచ్చామన్నా మీకు అడుగుతున్నారా? ఎవ్వరు రాలే ఇవరకు. ఇప్పటిదాకా అయితే ఎవరు రాలే. ఎవ్వరు రాలే. ఓకే అమ్మా. నా పేరు గంగవ్వ సారు. ఎన్ని రోజులే వచ్చి? సరే, ఇక మేము వచ్చి 8 రోజులు అవుతుంది కానీ నీళ్ళకి ఇబ్బంది ఉన్నది. నీళ్ళ గురించి చాలా బాధ ఉంది. బోర్ వేసిండు కానీ సారు బోర్ దించలేడు. ఇక మరి పేర్లు వచ్చిన వాళ్ళమే ఉన్నాము. నా బిడ్డ పేరు లవానిగా, బిడ్డకి వచ్చింది. ఇక ఇంతవరకు దాకా కష్టంతో చేసుకుంటున్నాం. ఆడికెళ్ళి తెచ్చుకుంటున్నాం, ఇంటికాడికి వెళ్ళి. ఎప్పుడు వచ్చి 3 నెలలు అవుతుందా? అంత మంచిగా ఉందా సౌలతి? నీళ్ళు లేక బాధ ఉంది. నీళ్ళు లేకనా? కరెంట్ ఉందా మరి? కరెంటు లేదు. లేదా? సార్ కంప్లీట్ ఇచ్చిరా మరి? ఎప్పుడు ఇస్తారు మరి? ఇక అందరు మంది వచ్చినాక ఇస్తాం. పోయిన పరిపాలన అది మంచిగా ఉందా? ఇది మంచిగా ఇది మంచిగా పూర్తి. ఇదే మంచిగా ఉందా? మంచిగా ఉందా? ఇదే మంచిగా గట్టిగా. సరే, ఇక్కడ డబుల్ బెడ్రూమ్ నుంచి ఇక్కడ చూడడానికి వచ్చినాము. ఇక్కడ కొంతమంది ఉన్నారు, వాళ్ళని అడిగినాము. వాళ్ళు అడిగితే వాటర్ ప్రాబ్లం అని చెప్పారు, కరెంట్ కూడా ప్రాబ్లం అని చెప్పారు. ఇచ్చిరా కంప్లీట్ అంటే ఇచ్చినాము అన్నారు, కానీ వాటర్ కి అక్కడికి దూరం వెళ్ళాలంట వాళ్ళు. అయితే సరే, ఇక్కడ చూడండి డబుల్ బెడ్రూమ్ ఎట్లా ఉన్నాయో. ఇక్కడ అధికారులు అందరూ స్పందించాలి, ఇక్కడ చూడాలి. ఇక్కడ ఎందుకంటే గ్లాసెస్ అవన్నీ పగిలిపోయినాయి కాబట్టి వచ్చిన అందరు కూడా అందరు బాగుండాలి. మీరు ఇచ్చింది కూడా లాభం లేకుండా అయిపో